ఎందుకు మీరు ఇంత వాల్యూ, ఇంత సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. కానీ మొహమాటం. మా నాన్నకి చెప్తే మా నాన్నకి ఇష్టం లేదేమో, నాకు రావడం ఇష్టం లేదేమో, మా నాన్నకి నేను యాక్ట్ చేయడం ఇష్టం లేదేమో అని నేను. నాకు ఒకవేళ ఆయన నన్ను అడిగితే నాకు ఇష్టం లేకుండా ఆయన అడిగితే బలవంతంగా నేను చేస్తానని ఆయన. ఇద్దరు మొహమాట పడి ఎక్కడో ఒక మొమెంట్‌లో ఆగిపోయాం. ఓకే. సో, ఆ తర్వాత నేను నా చదువు, తర్వాత అనుకోకుండా పెళ్లి, ఆ రెస్పాన్సిబిలిటీసు ఇంకా అటెళ్ళిపోయింది లైఫ్. బట్ సడెన్‌గా నాన్నది అరౌండ్ 2013 హి వాస్ లైక్ నవంబర్ 8th. నవంబర్ 8న. సో, 1 ఇయర్ బిఫోర్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఒక సినిమా గురించి ఒకటి చిన్న డిస్కషన్ జరుగుతున్నప్పుడు సడెన్‌గా ఒకరోజు కూర్చొని, "ఈ క్యారెక్టరు నువ్వు చేస్తే బావుండమ్మా. కానీ నువ్వు విశ్వనాథ్ గారి సినిమాల్లో కానీ, బాపు గారి సినిమాల్లో కానీ చూడాలని ఒక చిన్న ఆశ మాత్రం మిగిలిపోయిందని" సడెన్‌గా ఒకరోజు అన్నారు. అరే! అసలు నాకు నేను సర్ప్రైజ్ అయిపోయాను. నాకు తెలీదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ మైండ్‌లో ఇప్పుడు నాన్నదైనా సరే ఆయన మైండ్‌లో ఉన్న ఇది మనకు తెలీదు కదా! అన్‌లెస్ అంటే ఇప్పుడు నేను అడిగే వరకు ఆయనకి తెలీదు. ఆయన అడిగే వరకు నాకు తెలీదు. ఎక్కడో ఒకళ్ళకి ఆయనకి నచ్చదేమోనని నేను, నాకు నచ్చదేమోనని ఆయన. ఇద్దరు కూడా అవకాశాలొచ్చాయి. వచ్చాయి. చాలా అదే అవకాశాలొచ్చాయి. మిమ్మల్ని చూసి అడిగేవాళ్ళు కూడా ఎంత లేదు. అంటున్నారు కదా! బ్రహ్మానందం అంకుల్ వీళ్ళందరూ చేయించొచ్చు కదా! అంటే దానికి ఇష్టం లేదులే అనేసారు. సో, నాకు కూడా ఓకే. నాన్నకి ఇష్టం లేదు కదా! నాకు కూడా వద్దు.